హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? ఈరోజు మనము డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ కోసం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాము. ఆ హెయిర్ ఆయిల్ కోసం ఎక్కువ ఏం కష్టపడిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోవచ్చు. పక్కాగా 100% మనము డాండ్రఫ్ నుంచి మనము బయటపడిపోవచ్చు అనమాట. నేను సొంతంగా వాడి చెప్తాను కాబట్టి మీరు 100% నమ్మొచ్చు దీన్ని. మెయిన్గా చెప్పాలంటే మనము ఇవి డాండ్రఫ్ కారణాలు, కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు ఈ డాండ్రఫ్కు పొల్యూషన్ అయితే కారణం కావచ్చు, మనం జుట్టు గురించి టైం కేటాయించలేక కారణం కావచ్చు. ఇట్లా టైం లేకపోవడం అంటే పిల్లలు లేచినాచి స్కూల్కి పోవాలా, ఉరుకులు పరుగులు, తలకు నీళ్లు పోసినామా వాడు ఉరికెత్తాడమా సరిపోయింది. అదే పెద్దోళ్ళు అనుకో, వాళ్ళు ఆఫీసులకు పోవాలా, అట్లా ఇట్లా ఉరుకుతూ ఉంటారు. లేచినాంచి వాళ్ళ పనులలో వాళ్ళు ఉరుకుతారు. అదే మన ఇంట్లో ఉండే పిల్ల తల్లులు అనుకో, ఇంకా వాళ్ళకి చెప్పనే అవసరం లేదు. లేయక ముందు నుంచే వాళ్ళకు స్టార్ట్ అవుతుంది అనమాట ఉరుకు పరుగులు. ఇంత చిన్న జుట్టు ఉండే అక్క ఏందబ్బా మాకు జుట్టు గురించి ఇంత చెప్తాంది డాండ్రఫ్ గురించి అనుకుంటున్నారా? ఏం చేస్తాం ఫ్రెండ్స్, పిల్లలకు గుండు చేయించినాం, వెంటికలు తీపించినాం, దానికి గుండు చేయించుకున్నా, అందుకే ఈడి వరకు వచ్చింది జుట్టు. ఈడికింటే జుట్టు ఈడికి వచ్చింది. లేట్ చేయకోకుండా టాపిక్లోకి పోదాము. స్కిప్ చేయకోకుండా చూడండి. స్కిప్ చేసినారంటే పాయింట్స్ మిస్ అయిపోతారు. మళ్ళీ ఏంది అక్క నువ్వు ఇట్ట చెప్పినావు అట్ట చెప్పినావు అని అనుకోవద్దు. స్కిప్ చేయకోకుండా కొంచెం ప్రశాంతంగా వినండి. మన హెల్త్కి అవసరమైనవి కొన్ని మనము కూడా ఓపిక్గా ఉండాలా. పిల్లలకు డాండ్రఫ్తో చాలా రోజులు కష్టపడి చివరకు నేను వెతికి కనుక్కునేది. ఫస్ట్ పిల్లలు పుడతానే వాళ్ళని అపురూపంగా చూసుకోవాలా, అద్దంలో పెట్టి చూసుకోవాలా, అలా ఇలా అనుకుంటా ఉన్నాము. అందుకోసము మామూలు ఇంట్లోకి తెచ్చుకుంటే షాప్లో ఉండే హెయిర్ ఆయిల్ కాకుండా వెరైటీగా ఉండాలని కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని తెచ్చిపెట్టిండాడు వాళ్ళ ఆయన. అందుకోసమని ఈ ఆయిల్ ఏదో తెచ్చుకుంటాము. ఆయిల్ అయితే బాగుంది, మళ్ళీ ఆయిల్కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలకు డాండ్రఫ్ పోలేదు. మా చిన్నోనికి ఉన్నట్టుండి జుట్టు అంతా చేత్తట ఊడిస్తే కసుపోయినట్టు జుట్టంతా ఇట్లా ఊడిపోయింది, ప్యాచులు పడింది. ఎట్లా అంటే పెయిన్ కొరుకుతే ఉంటుంది కదా, ఆ మాదిరి అయిపోయింది. అందుకోసమని ఇంకా ఇట్లా అయితే కాదు, మనం ఏదన్నా ఒకటి బాగా ట్రై చేయాలని బాగా హాస్పిటల్కి తిరిగినాము. క్రీములు, లోషన్లు అవి ఇవి అన్నీ రాసినాము, కానీ మనోనికి తగ్గలేదు. చివరికి లాస్ట్కు నేను కనుక్కునింది ఏమంటే మా పెద్దోళ్ళు, మా పెద్ద తరాల వాళ్ళు చెప్పింది ఇట్లా హెయిర్ ఆయిల్ చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పిండారు. దాన్ని మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. దీనికి మనకు కావాల్సింది ఇలాంటి హెయిర్ ఆయిల్ ఒకటి, ఇలాంటిదనే కాదు, జనరల్గా అయితే నేను ఊరికా నుంచి ఆయిల్ తెప్పిస్తా ఉన్నాను. ఇప్పుడు నాకు ఆయిల్ ఇక్కడ ప్రజెంట్ లేదు కాబట్టి ఈ బాటిల్ తెప్పించుకొని దీంతో తయారు చేసుకుంటున్నా. దీనికోసం మనకు కావాల్సింది వేపాకు. దీని ప్రయోజనాలు అంతా ఇంత కాదు, చాలా ఉన్నాయి. మనకు దొరికేటప్పుడు చాలా చీప్గా ఉంటుంది. నేను ఇక్కడ వెతికి తీసుకొచ్చుకున్నాను. అయితే కనిపించలేదు నాకు ఈ చుట్టుపక్కల. చెట్లు ఉన్నా కూడా అందరి ఆకాశంలోకి పోయి ఉండాయి. వేరే అన్నను అడిగి ఉన్నారంతా పీకిన్నా అని పీకించుకొచ్చుకున్నాను. ఆరోగ్య ప్రయోజనాలంటే మేము చిన్నప్పుడు అందుకు మా తాత వాళ్ళు ఉండేవాళ్ళు. మా తాత ఇట్లా లేత చిగుర్లు ఉంటాయి కదా, ఈ లేత చిగుర్లను తుంచి నూరి బండ మీద చిన్న ఉంటలు చేసి పొద్దునే పడిగడుపున మింగిస్తూ ఉండేవాడు అనమాట. వాళ్ళ ఇంటికి పోతామా ఎప్పుడైనా హాలిడేస్లో అట్లా టైంలో అట్లా నూరి ఇట్లా చిన్న ఉండలు చేసి మింగిపిస్తారు. అది చాలా మంచిది మనకు. ఏమంటే ఇప్పుడు చేదు ఉంటుంది అది ఇది అంటాము. ఏం ఫ్రెండ్స్, ఆరోగ్యం కంటే ఎక్కువ ఏముంది? చేసుకోవడం పొద్దున్నే ఇబ్బంది ఇంట్లో పనులతో అనుకుంటే దానికోసము ఇలాగా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా కనపడతాయి. ట్యాబ్లెట్స్ అంటే మామూలు కెమికల్ ట్యాబ్లెట్స్ కాదండి, వేపాకుటివే. ఇవి ఈషా వాళ్ళు ట్యాబ్లెట్స్ లాగా తయారు చేసి వీటిని అందిస్తున్నారు. రేటు కూడా మరి ఎక్కువ కాదండి, 138 ఉంది అంతే. కాబట్టి తీసుకొచ్చుకొని ఇంటిల్లిపాది అందరు తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట. ఏందక్క ఇంత సోది చెప్తున్నావు అనుకుంటావేమో, కాదు ఫ్రెండ్స్, కొంచెము నేను అన్హెల్దీ నుంచి హెల్దీకి మారిన కాబట్టి కొంచెము నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాలా అనే ఉద్దేశంతో చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి పోదాము. ఫస్ట్ ఇట్లా ఆకులన్నీ తుంచి పెట్టుకుందాము. కడిగి ఇది క్లీన్ చేసి పెట్టుకునేదండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఇదేం దిక్కో పెన్నం ఇట్టుంది అనుకుంటారేమో, ఏం చేస్తాం ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ వాళ్ళం. వేపాకును ఈ మాదిరి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ను పెనంలో పోసి, ఇది పాత పెనం అండి.
ఆయిల్ చేయడానికి వాడిన సామాన్లు మళ్ళీ వాడినప్పుడు చేదు రాకుండా ఉండాలంటే సామాన్లను సబ్బుతో బాగా కడిగి వేళ్ళు నీళ్లు పోసి ఒక పూట వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ను వేడి చేసుకుందాము. పేస్ట్గా చేసుకునే వేపాకును ఆయిల్లో వేసి బాగా కాంచుకుందాము. ఇది ఆయిల్ రోంత కాగినాకైనా వేసుకోవచ్చు, లేకుంటే ఫస్ట్ అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకునే మనకేం ప్రాబ్లం ఉండదు. ఈ పేస్ట్ ఆయిల్లో కలిసేలాగా కలిపి వదిలేయాలి. ఆయిల్ బాగా మరిగే ఈ బుడగలు వచ్చి బాగా కాగుతుంది అన్నమాట. ఈ పేస్ట్ను పెన్నానికి అంటుకోవడమో లేకుంటే ఆయిల్ మాడిపోవడమో ఇట్లాంటిది ఏమీ జరగదండి. దీనికి దాదాపు 7 నిమిషాలు టైం పట్టింది నాకు. ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేసినామంటే 6 నెలలకు సరిపడిన ఆయిల్ను మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇదేదో పెద్ద ప్రాసెసే అనుకొని డాండ్రఫ్తో బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్లా బబుల్స్ రావడంతో ఆగిపోయిన తర్వాత బబుల్స్ అన్నీ రావడం ఆగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ను చల్లార్చుకోవాలా. కాదు ఫ్రెండ్స్, మనకు ఒళ్ళుకు ఏదైనా ఇచ్చింగ్ కానీ ఏవైనా గుల్లలు చిన్న చిన్న గుల్లల టైపు చిన్నపిల్లలు మోస్ట్లీ వాటర్ మనకు ట్యాంకులలో ఎన్నాళ్ళ నుంచో స్టోర్ చేసి పెట్టింటారు. మన ఇండివిజువల్ హౌస్, మన ఓన్ హౌస్ అయితే మనం కావాల్సినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. జనరల్గా అపార్ట్మెంట్లలో కానీ ఏదైనా మనం రెంట్కున్నా కానీ ఓనర్స్ ఎప్పుడు చేపిస్తే అప్పుడు చేయించుకోవాల్సిందే, మనం తప్పదు. కాబట్టి అలాగా పిల్లలు అయితే ఎక్కువ సఫర్ అవుతారు. ఇట్లా ఇచ్చింగ్, స్కిన్ ఇష్యూస్ ఏదైనా ఉంటాయి, చిన్న చిన్న గుల్లల టైపు కానీ రావటం అలాంటివి. అలాంటప్పుడు మనము ఈ ఆకును బాగా ఇప్పుడు పేస్ట్ ఎలా చేస్తామో ఆయిల్ కోసము సేమ్ అలాగే చేసి అందులోనే కొంచెం పసుపు, వీలైతే కొంచెం సాల్ట్, కల్లుప్పు ఉంటుంది కదా అది కొంచెము. ఒకవేళ కల్లుప్పు మీకు ఏదైనా ప్రాబ్లం రాదు, దాదాపు ఏం ఉండదు. నేను మా పిల్లలకి పూస్తూ ఉంటాను. కల్లుప్పు కొంచెము, పసుపు కొంచెము, ఒక స్పూన్ మీద వేసి అంతా మిక్సీకి కొట్టేసి సండే రోజు కానీ అలాగా ఉన్నప్పుడు ఒళ్ళుకంతా పూసేసి కనీసం అంటే ఒక్క 10 నిమిషాలు ఉన్నిచ్చేసి స్నానం చేయించామంటే నీట్గా ఒక్కసారికే తగ్గకపోయినా 2-3 టైమ్స్కి మీకు రిజల్ట్ తెలిసిపోతుంది అప్పుడే. అదంతా మా పిల్లలకు యూజ్ అయ్యింది, అందుకోసం చెప్తున్నాను. అలాగే మనకు ఇవి ఆకంతా వాడిన తర్వాత ఇవి ఉంటాయి కదా పుల్లలు, ఈ పుల్లలను ఇట్లా విడిచిపెట్టేసుకున్నామంటే టీత్ క్లీనింగ్కి, గమ్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కదా, వాటి కోసము ఇవి టీత్ క్లీనింగ్కి మీకు బ్రష్తో చేస్తేనే తృప్తి ఉంటుందంటే బ్రష్తో చేయండి, కాదనలేదు. వీక్లీ వన్స్ సండే కానీ ఎప్పుడో ఒకసారి ఈ పుల్లలతో తోమేసుకున్నామంటే ఏమైనా గమ్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉన్నా కూడా, అందులో ఏమైనా జెమ్స్ అవి అంతా ఉన్నా కూడా మనకు క్లియర్ అవుతాయి అన్నమాట. గుడ్డి కంటే మెల్లమేలు కదండి, ఫ్రీగా వచ్చేటి ట్రై చేస్తే నష్టమేముంది. ఉగాది రోజు నేను వేపపూత కోసమని బయట ఎక్కడా దొరకలేదు, షాప్లోకి పోతే అక్కడ ఉండింది. ఈ మైన ఆకు 20 రూపీస్ ఇచ్చి తీసుకున్నా. ఇక్కడ మొదళ్ళల్లో ఉండే పువ్వు తీసుకొని ఉగాది పచ్చళ్ళు వేసుకున్నాను, ఇది తీసి గుమ్మానికి వేలాడేసుకున్నాను. అలా ఉంటుంది. ఇంకొకటి అండి, మనకు ఏదైనా హెయిర్ ఆయిల్, హెయిర్ మంచిగా గ్రోత్ కావాలా కానీ అలాగ ఏదైనా అంటే ఆ వేపపూత కొంచెం తీసుకొని అందులోనే కరివేపాకు, మెంతులు, ఇవి పూలు ఉంటాయి కదండి, హైబిస్కస్, మందారం పూలు, ఒంటిరెక్క మందారాలు, ఇవన్నీ వేసేసుకొని మనము అదే సేమ్ ఆయిల్లో అలోవెరా ఉంటుంది కదా, కలబంద, అది అన్నీ వేసి ఇప్పుడు నేను ఎలాగైతే ఈ ప్రాసెస్ చేశానో సేమ్ అదే మాదిరిగా వేసి బాగా అది ఉడికి బబుల్స్ అంతా తగ్గిపోతుంది. ఆ టైంలో తీసేసినామంటే సరిపోతుంది. ట్రై చేయండి. ఈ ఆయిల్ నేను కరోనా తర్వాత సెకండ్ వేవ్ నుంచి స్టార్ట్ చేసినాను, ఇప్పటికే అదే యూజ్ చేస్తాను. ఎలాగో మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తాము, అదేదో ఒకసారి 6 మంత్స్కి ఒకసారి చేసి పెట్టుకున్నా కూడా మనకు స్టాక్ ఉంటుంది. నేను దసరా టైంలో తెచ్చుకున్నాను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆయిల్, ఇప్పటి వరకు యూజ్ చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయిపోయింది, ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేక నేను బాటిల్ కొనుక్కొచ్చుకొని బాటిల్తో చేసుకుంటున్నాను. ఆ మాదిరి కంటిన్యూగా చేసుకున్నామనుకో మనకు డాండ్రఫ్ అనే కథే ఉండదు అసలు. హెయిర్ లాస్ ఇష్యూస్ కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఈ మాదిరి అంటే ఒక జార్ తీసుకొని, డబ్బా కానీ జారు ఏదో ఒకటి అలాంటివి తీసుకొని దాంతో స్టోర్ చేసి పెట్టుకుందాము. టీ వడగట్టుకునే జాలిగంట తీసుకొని వడగట్టుకుందాము, లేదంటే ఆ కాగిన వేపాకంతా మళ్ళీ దీంతోకి వచ్చేస్తుంది. ఈ మాదిరిగా స్టోర్ చేసి పెట్టుకోవాలి. పూర్తిగా కూల్ అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసి పెట్టుకోండి, లేకపోతే అది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, బూజు పడుతుంది అనమాట, చెడిపోతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఆయిల్ను ట్రై చేయండి. ఈ ఆయిల్ ఒకసారి మీరు ట్రై చేసినారంటే తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంటి అనేది.
దీని రిజల్ట్ అనేది ఒక రోజు 2 రోజుల్లో తెలియదండి. కనీసం అంటే ఒక మంత్ వాడండి. వాడిన తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది. తర్వాత మీరే కంటిన్యూ చేస్తారు. ఇలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్. థ్యాంక్ యూ.